అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారండి? అందరూ దేవుని మందిరానికి వెళ్ళారండి. దేవుని స్తుతించారా, గణపరిచారా? దేవుని సంఘంలో దేవుని కొనియాడే బిడ్డలుగా మీరు ఉన్నారండి. నేను ఏం చెప్పబోతూ ఉన్నానంటే అండి, మనం అందరం సంఘాల్లో ఉంటున్నామండి. సంఘంలో ఉంటూ మన సంఘాన్నే అవమానంగా చెప్పే పరిస్థితిలో ఉంటామండి. మన సంఘంలో ఉంటానే మన ఇద్దరు సహోదరులు ఉన్నారనుకోండి, ఈ సహోదరి ఆ సహోదరి గొడవలు ఆడుకున్నారనుకోండి, ఈ సహోదరైనా మౌనంగా ప్రార్థన చేయాలి, ఇంకొక సహోదరైనా మౌనంగా ప్రార్థన చేయాలండి. అలా చేయడం పోయి మన సంఘాల్లో ఉంటూ మన సంఘాన్ని ఇతరులు అన్యుల మధ్యలోకి వెళ్ళి మా సంఘంలో మనిషి ఇలాగా, మా సంఘంలో ఇలాగా, మన సంఘంలో అలాగా అని చెప్పుకుంటూ ఉంటారండి. అదే ఎవరికి అవమానం అండి? మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతూ ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు కదండి. సంఘంలోనూ ఉంటూ సంఘ సహోదరు గురించి అన్యుల మధ్య వివరించడం అది ఎంత బాధాకరం అండి. అవును కదండి. సంఘాల గురించి పౌలు భక్తుడు కన్నీటితో రాస్తూ ఉన్నానన్నాడు, ఏడ్చుచు బతిమాలు కొనుచు ఉన్నానన్నాడు. అలాగే మన సేవకు కూడా మనల్ని బట్టి కన్నీరు పెడుతూ ఉన్నారేమో కదండి. మన సంఘాన్ని మనం కించపరచుకోవడం వల్ల మన సేవకులు అంత దుఃఖిస్తూ ఉన్నారు కదండి. ఒకసారి ఆలోచించండి, గ్రహింపు తెచ్చుకోండి. ఒక ఇద్దరు గొడవలు పడినప్పుడు ఒక సహోదరి మౌనంగా ప్రార్థన చేస్తూ ఉందేమో, ఒక సహోదరి అనేక మందికి ప్రచారం చేస్తూ ఉందేమో. కానీ అలా ఉండకూడదు కదండి. ఇద్దరు కూడా మౌనంగా ప్రార్థన చేసుకోవాలి. సంఘం అంటే క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కదండి. ఆయన రక్తం అంటే మన అందరం తాగేది ఆయన రక్తమే కదండి. మనం అందరం కూడా ఆయనలాగానే మారగలగాలి కదా. మనమే కదండి మాదిరి. క్రీస్తు మన కొరకు మాదిరిగా ఉన్నారు కదండి. ఆయన శ్రమపడి కూడా నోరు తెరవలేదండి, రక్తం కారుస్తూ కూడా నోరు తెరలే. అందరూ ఆయనను దూషించి బాధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారండి? క్షమించమని ప్రార్థన చేశారండి. అలాగే మనం ఎందుకు ప్రార్థించలేకపోతూ ఉన్నామండి? అలాగే ఎందుకు మనం సరిచేసుకోలేకపోతూ ఉన్నాం? సంఘంలో ఉన్న సహోదరుల్ని మనం అల్లరి చేస్తూ ఉంటున్నాం అనుకుంటున్నాం కదండి. మన దేవుని మనం అవమానిస్తూ ఉన్నామండి. మన దేవుని మనం సిగ్గుపరుస్తూ ఉన్నామండి. మన దేవునికి మనం వ్యతిరేకంగా లేస్తూ ఉన్నామండి. మీలో అనేకులు క్రీస్తు శిలువకు వ్యతిరేకులు, శత్రువులుగా నడుచుకుంటున్నారంటున్నారు వాక్యం. అవును కదండి. మన సంఘంలోకి వెళ్తాం, దేవుని స్తుతిస్తాం, ప్రార్థిస్తాం, ఆరాధిస్తాం. మనమే శత్రువులుగా క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోతున్నాం. అది దేవునికి అంగీకారం అండి? అది అంగీకారం కాదు కదండి. మనం ఏ సంఘంలో ఉన్నా, మీరు ఏ సంఘాల్లోకి వెళ్తున్నా, మనం